ఓం గం గం గణాధిపతి నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. ఇది మన ఆశ్రమం. చూడండి మిత్రమా, బ్రహ్మంగారు ఊళ్ళో ఆశ్రమం. ఇది రెడ్డివారి నానబాలాకు. దీంట్లో మనము ఉప్పు కట్టుకోవాలి. ఎలా కట్టాలి ఏందనేది చెప్తా, వినండి మిత్రమా. ప్రతి ఒక్కరు వినండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పసురు తీసుకొని ఈ పసురుతో ఉప్పు నూరాల్సిన పని లేదు. పసురు ఉప్పు రెండు కలబోసి ఒక కుండలో వేసి పెట్టాలి. వేసి వంట చేయాలి. వంట చేస్తే ఉప్పు కరిగి కడద్ది. ఓకేనా? అలా వచ్చిన దాన్ని తీసుకొని మనం పాషాణాలు కట్టుకోవాలి. ఏ పాషాణాలు అయితే కట్టుకోదలుచుకుంటామో ఆ పాషాణాలే కట్టుకోవాలి. అంటే నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నా మిత్రం, మళ్ళీ వేరే విధంగా అనుకోవద్దు. నా గురువులు చెప్పిన విషయాలు నేను మీకు చెప్తున్నా. అందుకు కాబట్టి మీరు ఈ విధంగా రెడ్డివారి నానబాలాకుతో ఇట్లా చేసుకోవాలి. అట్లా చేసుకుంటే ఆ ఉప్పు తీసుకొని, ఆ కట్టిన ఉప్పును తీసుకొని మనము సున్నం చేసుకొని ఆ సున్నాన్ని ఎన్ని విధాలుగైనా వాడుకోవచ్చు. డైరెక్ట్ చేసుకోవచ్చు. ఉప్పు సున్నంతో రసం కట్టచ్చు. అన్ని రకాలుగా ఉప్పు సున్నం ఉపయోగపడుతుంది. ఓకేనా? ఆ విధంగా చేసుకొని మనం ముందుకు పోవడానికి మార్గాలు అయితే ఉన్నాయి. ఇది మన ఆశ్రమం దగ్గరే పెరుగుతుంది. ఇదంతా మన ఆశ్రమం కూడా అదే. చూడండి, ఆ విధంగా రూములు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంతలక్కడ షెడ్లు ఈ పక్క అన్నీ. అందుకు కాబట్టి మీరందరూ కూడా చేసుకోండి. లక్షణంగా ముందుకు పోవచ్చు. ఏం ఆటంకం అయితే ఏం లేదు. ఓకేనా? ఆ విధంగా చేసుకోండి. విశ్వకర్మ అవగాహన వీడియోస్.